హాయ్ ఫ్రెండ్స్, ఇది అప్డేట్స్ వీడియో కాదు, ఏమి కాదు. జస్ట్ ఎందుకో ఇది ఖాళీగా ఉన్నాను కాబట్టి మాట్లాడాలనిపించింది, మాట్లాడుకుందాం. అదేంటంటే మనం సినిమా చూస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి బాగా నచ్చుతాయి. కానీ ఆ క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్లో చచ్చిపోతాం, లేకపోతే సినిమాలో కొద్దిసేపు ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాం, అయ్యో ఈ క్యారెక్టర్ ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉంటే బాగుండేదని. అలా నాకు అనిపించిన కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్తో అయితే మనం అయితే మాట్లాడుకుంటాం కదా, అప్పుడైతే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్ చరణ్ గారి కెరియర్లో నాకు అలా అనిపించిన రెండు క్యారెక్టర్స్ ఏంటంటే, ఆ రెండు సినిమాలు ఏంటంటే, ఒకటి ఆచార్య, ఇంకోటి మన గేమ్ చేంజర్ సినిమా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆచార్య సినిమా కనుక మీరు చూసుకుంటే, ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఏంటి? సిద్ధా క్యారెక్టర్ అనమాట. ఆచార్య సినిమా స్టోరీ మొత్తం కూడా రివాల్వ్ అయ్యేది ఆ సిద్ధ స్టోరీ తాలూకా ఎమోషన్ మీదే అనమాట. ఇక్కడ చిరంజీవి గారి క్యారెక్టర్ ఏదో ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్కి అయితే మనం అయితే కనెక్ట్ అవ్వము. ఆచార్య సినిమా అనుకున్నంత హిట్ అవ్వకపోయినా ఆ సిద్ధ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా మందికి అయితే కనెక్ట్ అయ్యిద్ది. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ ఇంకా బాగా చూపించవచ్చు, అది సరిగ్గా చూపించలేదు. హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ లాగా అయితే కొరటాల శివ గారు అయితే వదిలేశారు. ఆ క్యారెక్టర్ను కూడా అంత ఇదిగా అయితే డెవలప్ చేయలేదు. కానీ ఆ సినిమా చూసిన వెంటనే, లేకపోతే ఈ సినిమా అప్పుడప్పుడు మన టీవీలో చూసినా, ఆ సిద్ధ తాలూకా సాంగ్స్ కనపడినా, సీన్స్ కనపడినా ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈ ఆచార్య సినిమాలో ఆచార్య క్యారెక్టర్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఆ సిద్ధ క్యారెక్టరే మెయిన్ లీడ్గా ఆ పాతఘట్టాన్ని కాపాడే ఒక రక్షకుల్లాగా సిద్ధ క్యారెక్టర్నే మెయిన్ లీడ్గా చేస్తే ఈ సినిమా ఇంకా బాగుండేదేమో. రామ్ చరణ్ గారి కెరియర్లో ఈ సిద్ధ క్యారెక్టర్ ఒక మైల్ రాయిలాగా ఉండిపోయేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిద్ధ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ యొక్క ఎటైర్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ సిద్ధ క్యారెక్టర్ లుక్స్ ఏవైతే ఉన్నాయో అది వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ లుక్ అని నేనైతే చెప్తాను. నిజంగా ఆ క్యారెక్టర్తో ఇంకొక సినిమా అయితే తీయచ్చు అనమాట. ఇంకా సిద్ధ క్యారెక్టర్తో పాటు రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాలో ఉన్న అప్పన్న క్యారెక్టర్ అనమాట. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగాలేదన్నారు, ఆ సినిమా చాలా మందికి నచ్చలేదు, ఆ సినిమా డైరెక్టర్ని కామెంట్ చేశారు, చాలా మంది అయితే చాలా రకాలుగా సినిమాని అయితే కామెంట్ చేశారు. కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ని మాత్రం, ఆయన పర్ఫార్మెన్స్ని మాత్రం ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలేకపోయారు. ఆ వేలెత్తి చూపించలేకపోయింది దేని గురించి అంటే, అప్పన్న క్యారెక్టర్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వల్ల అనమాట. నిజంగా అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో, అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చేసిన అభినయం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అసలు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, దాన్ని చాలా అంటే చాలా తక్కువ అయితే చూపించారు శంకర్ గారు. సెకండ్ హాఫ్లో అప్పన్న పోర్షన్ ఏదైతే ఉందో అది ఇంకొక 30 గంట ఎక్స్టెండ్ చేసి క్లైమాక్స్లో డైరెక్ట్గా రివెంజ్ తీర్చుకున్నట్టు మన రామ్ చరణ్ గారికి, ఎస్ఏ సూర్య గారికి ఫైట్ పెట్టినా సరే ఆ సినిమా అయితే సేఫ్ సైడ్ అయిపోయిద్దేమో అనే ఆలోచన అయితే నాకైతే ఆ సినిమా చూసినప్పుడల్లా వస్తూ ఉంటుంది. మెయిన్గా అప్పన్న క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో అది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మీరు అక్కడ ఒక పాయింట్, రామ్ చరణ్ గారు ఎంత గొప్ప యాక్టర్ అంటే మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్నోసెన్స్ గురించి నేనైతే మాట్లాడాను. రంగస్థలం సినిమాలో చిట్టుబాబు చాలా అంటే చాలా ఇన్నోసెన్స్కి అయితే మనకైతే కనపడతాడు, ఇన్నోసెంట్గా. అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు కూడా చాలా ఇన్నోసెంట్గా అయితే కనపడతాడు. ఇక్కడ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో మీరు చూసుకోండి, ఇన్నోసెన్స్ అనేది ఒకే ఎమోషన్, అంటే ఇన్నోసెన్స్ అనేది ఒక ఎమోషన్ కదా, అది ఒకటే. ఆ ఎమోషన్ అనేది ఇన్నోసెన్స్, అది ఒక ఎమోషనే. కానీ ఆయన చిట్టుబాబు క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ మీకు డిఫరెంట్గా కనపడిద్ది. ఇంకా అప్పన్న క్యారెక్టర్లో ఆయన ప్లే చేసిన ఇన్నోసెన్స్ చాలా డిఫరెంట్గా అయితే కనపడిద్ది. ఒకే ఎమోషన్ని అంత డిఫరెంట్గా రామ్ చరణ్ గారు అయితే చాలా క్లియర్ కట్గా అయితే మనకి క్యారెక్టర్స్ ద్వారా అయితే చూపిస్తాడు. అందుకే రామ్ చరణ్ గారు ఈ తరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనమాట. ఇప్పుడు చెప్పిన పాయింట్ నేను క్లారిటీగా చెప్పానో లేదో నాకైతే అర్థం కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎమోషను, ఇన్నోసెన్స్ అనేది ఒక ఎమోషను, అది రెండు క్యారెక్టర్స్ ద్వారా రామ్ చరణ్ గారు అయితే చూపించారు. ఒకటి చిట్టుబాబు, ఇంకోటి అప్పన్న క్యారెక్టర్ అనమాట. ఆ రెండు క్యారెక్టర్స్లో కూడా ఇది డిఫరెంట్గా కనపడిద్ది, ఇది ఇక్కడ డిఫరెంట్గా కనపడిద్ది. ఒకే ఎమోషన్ని రెండు వేరియేషన్లో ఆయన ఎంత బాగా చూపించారు అనేది నేనైతే ఇప్పుడైతే మాట్లాడాను. నిజంగా అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ డిజర్వ్స్ అనదర్ ఫిల్మ్ అనమాట, స్పెషల్ ఫిల్మ్ అనమాట. అది అలాంటి స్క్రాప్ స్క్రిప్ట్లో ఉండాల్సిన క్యారెక్టర్ అయితే కాదు. ఇంక ఇది పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరియర్లో బిల్లా సినిమా, ఆ బిల్లా సినిమాలో స్టార్టింగ్ గంటలో ఉండే బిల్లా క్యారెక్టర్ ఏదైతే ఉందో
ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్లో ఉండే విలనిజం ఏదైతే ఉందో అదైతే పీక్స్లో అయితే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు సెకండ్ హాఫ్లో ఆ రంగా క్యారెక్టర్ వచ్చిన తర్వాత నాకైతే సినిమా అయితే నచ్చదు. అసలు బెల్లాని ఎందుకు చంపేశారని చాలా చాలా అంటే చాలా బాధపడిపోయేవాడిని. మళ్ళీ క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ తాలూకా ట్రైట్స్ అయితే ఒక 5 నిమిషాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి ఆ సినిమా చూసినప్పటి నుంచి కోరుకునేది ఏంటంటే, అసలు ఆ క్యారెక్టర్ని ఎందుకు చంపేశారు? అతనే కదా హీరో, ఇంటర్వెల్లో చంపేయాల్సిన అవసరం ఏముంది? అతనే మారొచ్చు కదా, అతనే ఉండొచ్చు కదా, బిల్లా క్యారెక్టర్ కావాలి కావాలి అనిపిస్తూ ఉండేది నాకైతే. నిజంగా అలాంటి అంటే ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ ప్లస్ అట్ ద సేమ్ టైం స్టైలిష్గా అయితే కనపడతాడు. ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, బిల్లా క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అది. అలాంటి క్యారెక్టర్లో మరొకసారి ప్రభాస్ గారు అయితే కనపడాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంటే నాకు ఎందుకు అంత ఇష్టం ఒక సీన్ అయితే చెప్తా. ఆ సినిమాలో మన ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మన రంగా బిల్లాగా యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట. ప్రీ క్లైమాక్స్ ముందు అనుకుంటా ఈ సీను. అదేంటంటే మన నమితాకి నిజమైతే తెలిసిపోద్ది. అప్పుడు అనుకోకుండా మన ప్రభాస్ గారు కాల్ చేస్తాడు, రంగా క్యారెక్టర్ కాల్ చేస్తాడు. అప్పుడు రంజిత్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత అలా అటు తిరిగి ఉన్న ప్రభాస్ గారు ఒకేసారి ఇటు తిరిగి ఆ బిల్లా యాటిట్యూడ్లో అలా నడుచుకుంటూ అయితే వెళ్తాడనమాట. నిజంగా గూస్ బంప్స్ అది. అసలు ఆ క్యారెక్టరే సినిమా మొత్తం ఉండుంటే అది హిట్ అయ్యే సినిమా. అప్పట్లో ఇంకా పెద్ద హిట్ అయ్యేదని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇదే లైన్లో ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి బాలు సినిమాలోని గనీ క్యారెక్టర్ అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ గనీ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఆగ్రా వెళ్ళేంత వరకు కూడా గూస్ బంప్స్ క్యారెక్టర్ అది. అసలు సినిమా అంటే ఒక స్పెషల్ సినిమా అయితే తీసేయచ్చు గనీ క్యారెక్టర్తో. అలాంటిది ఆ ఫ్లాష్ బ్యాక్లో అయితే పెట్టి ఆ సినిమాకి ఎటువంటి హెల్ప్ లేకుండా అయితే చేశారు. సేమ్ అదే ట్రైట్స్లో పంజా సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు అయితే కనపడతారు. అక్కడ కూడా ఆ క్యారెక్టర్ అయితే ఫుల్గా అయితే ఉండదు. సినిమా ఒక స్టార్టింగ్ ఇంటర్వెల్ ముందు వరకు అయితే ఆ క్యారెక్టర్ అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యలో లవ్ ట్రాక్ అయితే తిరిగిద్ది. సేమ్ బాలు సినిమాలో ఎలా జరిగిద్దో అలాగే ఆ క్యారెక్టర్ అయితే వేరే వేలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు అదే ట్రైట్స్ ఉన్న క్యారెక్టర్ ఓజీ సినిమాలో మనం అయితే చూడబోతున్నాం. అప్పుడైతే సగం మీల్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టారు. కానీ ఈ ఓజీ సినిమా ద్వారా ఆ ఓజస్ గంభీర క్యారెక్టర్ ద్వారా ఆయన అయితే ఫుల్ మీల్స్ అయితే పెట్టాలని నేనైతే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఎవడు సినిమాలోని అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అనమాట. ఆ సినిమా చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో అయితే యాక్ట్ చేయలేరు కూడా. ఎందుకంటే ఫ్యాన్ వార్స్ అయితే పెరిగిపోయి ఇద్దరు పెద్ద స్టార్స్ అయితే అయిపోయారు. ఒక సినిమాలో ఇరికించడం అనేది చాలా కష్టం. ఎప్పుడు స్క్రిప్ట్ బాగుంటే తప్ప అదైతే చేయలేం. కానీ అప్పట్లో అదైతే కుదిరింది. ఇద్దరిని కలిపి ఒకే ఫైట్లో ఒకే ఫ్రేమ్లో చూపించుంటే ఎంత బాగుండేదని నాకైతే ఆ సినిమా చూసినప్పుడల్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అవకాశం అయితే వంశీ పైడిపల్లి గారికి అయితే వచ్చింది. ఏముంది, ఒక సినిమాటిక్ లిబర్టీ ఇంకొద్దిగా తీసుకుని ఇద్దరిని కలిపి ఆ బస్సు దగ్గర కావచ్చు లేకపోతే ఇంకెప్పుడైనా సరే ఒక ఫైట్ చేపిస్తుంటే ఇద్దరిని కలిపి ఒకే ఫైట్లో చూపించుంటే బాగుండని నాకైతే ఆ సినిమా చూసినప్పుడల్లా అయితే అనిపిస్తుంది. మరి ఇదనమాట నాకు అనిపించిన కొన్ని రోల్స్ ఇవి. మరి మీకు ఇంకేమైనా గుర్తొస్తే కింద కామెంట్ అయితే చేయండి. మరి అదనమాట మ్యాటర్. ఈ వీడియో ఎందుకు చేసామంటే తెలీదు, ఖాళీగా ఉన్నాను, చేశాను, చేదుకో మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.